సంచార కులాలకు తీవ్రమైన అన్యాయం చేస్తున్న కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర సంచార జాతుల అభివృద్ధి మండలి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అధ్యక్షులు డాక్టర్ గోరంట్ల శ్రీనివాసరావు జగ్గపేట మండలం చిల్లకల్లు గ్రామంలోని సంచార జాతుల అభివృద్ధి మండలి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అధ్యక్షులు డాక్టర్ గోరంట్ల శ్రీనివాసరావు 1/6/2024 వారి స్వగృహంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ సంచార కులాలకు సంబంధం లేని కొన్ని కులాలను సంచార కులాల్లో చేర్చడానికి గత ప్రభుత్వం ఇప్పుడు ప్రభుత్వం పోటీ పడి మరీ దిగ్విజయంగా పూర్తి చేశారు. అన్ని రాజకీయ పార్టీలలో ఉన్న సంచార కులాల నాయకులారా, కుల పెద్దలారా ఆలోచించండి. ముఖ్యంగా సంచార కులాల మీద అనేకమైన కమిషన్లు వేసి ఎన్టీ, డిఎన్టీ, ఎస్ఎన్టీ నామకరణం చేసి ఈ కులాలను పూర్తిగా ప్రభుత్వ బడ్జెట్లో చేర్చకుండా రాష్ట్ర ప్రభుత్వాలు ఈ కులాలతో చెలగాటం ఆడుతున్నారు. సంచార కులాలపైన కేంద్ర ప్రభుత్వం డిఎన్టీని బోర్డు కార్పొరేషన్ ప్రకటించి చట్టబద్ధత కల్పించినప్పుడు రాష్ట్రంలో కూడా డిఎన్టీ బోర్డు కార్పొరేషన్ ఉండాలి కదా. అలా కాకుండా కేంద్రంలో సంచార కులాలు డిఎన్టీలు కాగా రాష్ట్రాల్లో మాత్రం ఎంబీసీలు. ఇక్కడే మనకు తీవ్రమైన అన్యాయం జరిగింది. ఆంధ్రప్రదేశ్లో బిక్కు రామ్జీ విధాతే కమిషన్ ద్వారా గుర్తించబడ్డ 36 కులాలను 2016లో ఎంబీసీ కార్పొరేషన్ పెట్టినప్పుడు పూర్తిగా వ్యతిరేకించడం జరిగింది. మేము ఎంబీసీలం కాదు, మేము డిఎన్టీయులము. మా మీద అనేకమైన కమిషన్లు వేసి మమ్మల్ని డిఎన్టీ కులాలుగా గుర్తించారు. కాబట్టి మా యందు దయ ఉంచి ఎంబీసీ కార్పొరేషన్ అనే పేరు మార్చి డిఎన్టీ కార్పొరేషన్ పెట్టమని అడగడం జరిగింది. అప్పటి పాలకులు మన మాటలు పెడచెవిన పెట్టడం మామూలుగా. ఇప్పుడు ఎంబీసీలుగా ఉన్న కులాలకు డిఎన్టీ సర్టిఫికెట్ పొందడానికి అర్హులుగా గత పాలకులు తీర్మానం చేసి పంపిస్తే ఆ తీర్మానాన్ని అంగీకరిస్తూ కేంద్ర ప్రభుత్వం స్టేట్ గవర్నమెంట్కు జీవో పాస్ చేయడం జరిగింది. దీని మూలంగా ఈరోజు ఆంధ్రప్రదేశ్లో సంచార కులాలు తీవ్రంగా నష్టపోతున్నాయి. డిఎన్టీ లిస్టులో ఉన్న మేదర కులం ఈరోజు డిఎన్టీ కుల సర్టిఫికెట్ లిస్టులో లేకపోవడం చాలా బాధాకరమైన విషయం. ఇలాగే ఇంకా కొన్ని సంచార కులాలకు ఈరోజు వరకు కూడా కుల సర్టిఫికెట్ ఇవ్వని పరిస్థితి. సంచార కులాలకు జరుగుతున్న అన్యాయాలపై ఖచ్చితంగా న్యాయ పోరాటం చేస్తాం. డిఎన్టీ కాని కులాలకు ఈరోజు ఆంధ్రప్రదేశ్లో డిఎన్టీయుగా గుర్తించి కుల సర్టిఫికెట్లు ఇవ్వడం జరుగుతుంది. త్వరలోనే రాష్ట్రంలో ఉన్న సంచార కులాల నాయకులను, పెద్దలను కలుపుకొని న్యాయస్థానాన్ని ఆశ్రయిస్తాం. ఈ పాపానికి ఒడిగట్టిన రాజకీయ పార్టీలను తీవ్రంగా హెచ్చరిస్తున్నాం. భారతదేశానికి స్వాతంత్రాన్ని సిద్ధింపచేసిన ఈ సంచార కులాలు భారతదేశ స్వాతంత్రం కోసం మన ప్రాణాలు త్యాగాలు చేసిన ఈ సంచార కులాలు ఇప్పటికీ భారతదేశం యొక్క సంస్కృతి, సంప్రదాయాలను, కుల వృత్తులను, కుల కళలను కాపాడుతున్న ఈ సంచార కులాలకు జరుగుతున్న తీవ్రమైన నష్టాన్ని, అన్యాయాన్ని ఏ రాజకీయ పార్టీలు మీ స్వార్థం కోసం సంచార కులాలకు అన్యాయం చేశాయో ఆ పార్టీలన్నీ కూడా కేంద్రానికి మరొకసారి మీరు చేసిన తప్పులను తెలియజేసి మా సంచార కులాలకు న్యాయం చేయాలని ఈ సందర్భంగా డిమాండ్ చేశారు.